వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం డౌన్ డౌన్ జలీల్ ఖాన్ డౌన్ డౌన్ జలీల్ ఖాన్ డౌన్ జలీల్ ఖాన్ డౌన్ 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 జలీల్ ఖాన్ డౌన్ డౌన్ జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి డౌన్ డౌన్ జలీల్ ఖాన్ డౌన్ డౌన్ ప్రస్తుత పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు మేము ఆయన్ని ఎంతో అభిమానంగా పార్టీ సింబల్ చూసి జగన్మోహన్ రెడ్డి గారి సింబల్ చూసి ఆయన్ని గెలిపిస్తే ఆయన ఇవాళ ఈ నియోజకవర్గ ప్రజలకి ఏం చెప్పాలో చేతగాక రాత్రికి వెళ్ళి అర్ధరాత్రి చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో తెలుగుదేశంలో జాయిన్ అయిన జలీల్ ఖాన్ గారు నీకు కరెక్ట్గా బుద్ధి చెప్తాం, నీకు దమ్ము ధైర్యం ఉంటే రాజీనామా చేసి నువ్వు సూచించిన వ్యక్తి అయినా సరే మేము సూచించిన వ్యక్తితోటైనా సరే పోటీకి సిద్ధం అంటున్నాం. సామాన్య కార్యకర్తని నీ మీద నిలబెట్టడానికి మేము రెడీగా ఉన్నాం, మా ఛాలెంజ్ని స్వీకరించు. ఇలాంటి భూమాలు కాదు, ఇలాంటి ఆదినారాయణ రెడ్డిలు కాదు, ఇలాంటి భూమా ఆదినారాయణ రెడ్డిలు ఎంతమంది రెడ్లు పోయినా కూడా జగన్ వెంట జనం ఉన్నారు కానీ మీ వెంట జనం లేరు. భూమాకు సవాల్ ఇస్తున్నాం, నువ్వు నంద్యాల ఆళ్లగడ్డలో ఈ క్షణంలో రాజీనామా చేసి గెలువు. నీకు దమ్ముంటే నీ కూతురు ఆ రోజు మీ భార్య చచ్చిపోతే నీ కూతురు ఎలక్షన్లో నిలబడితే నీ కూతురికి మేము అందరం అండగా ఉండి ప్రచారం చేస్తే నువ్వు ఇవాళ జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించి ఏదో నీ స్వలాభం కోసం నంద్యాలలో శాసిస్తాననుకుంటున్నావేమో. నువ్వు గెలిచింది కేవలం 1000 ఓట్లతోటే. నీకు దమ్ము ధైర్యం ఉంటే భూమా నాగిరెడ్డి సవాల్ విజయవాడ నుంచి ఇస్తున్నాం, నీ మీద ఎక్కడికైనా పోటీ. రెడీ ఆదినారాయణ రెడ్డికి కూడా పోటీ. మీరు కరెక్ట్ అయిన రెడ్లు అయితే రాజీనామా చేయండి, మళ్ళీ గెలవండి, మేము దాన్ని స్వీకరిస్తాం. కానీ మీరు రాజకీయ వ్యభిచారం కోసం చంద్రబాబు నాయుడు చెప్పే మాయ మాటల కోసం మీ పనుల కోసం మీరు పార్టీకి అన్యాయం చేస్తే ఈ రాష్ట్ర జనం ఏ ఒక్కరు కూడా మిమ్మల్ని క్షమించరు. మా సవాళ్ళు స్వీకరిస్తండి. మీకు దమ్ము ధైర్యం ఉంటే మేము రెడీ ఆళ్లగడ్డకు రావడానికి విజయవాడ నుంచి పోటీకి. నువ్వు రా, విజయవాడలో పోటీ చేద్దామేమో చూస్తాం మీ సంగతి. భవిష్యత్తులో మీ సంగతి ఏంటో మేము ఎదుర్కొంటాం మిమ్మల్ని ధైర్యంగా అని కూడా చెప్తున్నాం. జలీల్ ఖాన్ తల్లి పాలు తాగి రబ్బులు కొట్టిన జలీల్ ఖాన్, తల్లి పాలు తాగి రబ్బులు కాళ్ళతో కొట్టిన జలీల్ ఖాన్, గలీ గలీ మే షోర్ హై, గలీ గలీ మే షోర్ హై, ముర్దాబాద్ జలీల్ ఖాన్, ముర్దాబాద్ ముర్దాబాద్ జలీల్ ఖాన్, ముర్దాబాద్ జలీల్ ఖాన్, ముర్దాబాద్ 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 జలీల్ ఖాన్, ముర్దాబాద్ జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జలీల్ ఖాన్ డౌన్ 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 డౌన్, జలీల్ ఖాన్ డౌన్ 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 డౌన్, జలీల్ ఖాన్ డౌన్ డౌన్. వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి నాయకత్వం, వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి నాయకత్వం, వర్ధిల్లాలి వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి నాయకత్వం. ఈ పక్కన ఈ పక్కన టీడీపీలోకి వెళ్ళినప్పుడు దాని శుభ్రంగా మా పార్టీకి వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి నాయకత్వం గారు మా పార్టీ నుంచి వెళ్ళిపోయిన సందర్భంగా మీకు స్వీట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ టీడీపీకి అమ్ముడిపోయిన జలీల్ ఖాన్, తెలుగుదేశం పార్టీకి అమ్ముడిపోయిన జలీల్ ఖాన్. జగన్మోహన్ రెడ్డి గారి కూడా వదిలిపోయింది. ఐరన్ గెలిపిన సందర్భంగా మీకు స్వీట్లో జలీల్ ఖాన్. వైఎస్ఆర్ పార్టీ నుంచి రాత్రి తెలుగుదేశం పార్టీలో చేరడం చాలా దురదృష్టకరం. జలీల్ ఖాన్ వైఎస్ఆర్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరడం వైఎస్ఆర్ పార్టీకి గ్రహణం వీడింది, తెలుగుదేశం పార్టీకి గ్రహణం పట్టిందని మేము మనవి చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు దిక్కులేని స్థితిలో పార్టీలో చేరాడనే ఉద్దేశంతో ఎంతమంది చెప్పినా కూడా మాటకు కట్టుబడి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే గెలిచిన మరుక్షణమే తెలుగుదేశం పార్టీకి వెళ్ళి మంత్రి పదవి అడిగినటువంటి దౌర్భాగ్యుడని చెప్పి మేము మనవి చేస్తున్నాం. జలీల్ ఖాన్కి నిజంగా నీతి నిజాయితీ సిగ్గు శరం ఉంటే రిజైన్ చేసి
రాజీనామా చేసి ఎమ్మెల్యే పదవికి పోటీ చేసి గెలవమనండి. లేకపోతే సిగ్గులేని నీతి లేని అవినీతిపరుడు మంత్రి పదవి కోసం వెళ్ళినటువంటి దౌర్భాగ్యుడు అటువంటి మనిషి పుట్టడమే దరిద్రం అని చెప్పి మేము మనం చేస్తున్నాం. పశ్చిమ నియోజకవర్గంలో దళితులు, మైనార్టీలు, క్రిస్టియన్స్ ఎక్కువ ఉండబట్టి అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని దృష్టిలో పెట్టుకునేసి గెలిపించారు. అటువంటి జలీల్ ఖాన్ వైఎస్ఆర్ పార్టీని ఎన్నుపోటు పొడిచి తెలుగుదేశం పార్టీలో చేరడం ఇది జలీల్ ఖాన్ యొక్క మరి దౌర్భాగ్యతనం అని మేము చెప్తున్నాం. జలీల్ ఖాన్ గారు ఏ పార్టీలో గెలిచినా ఆయన ఐరన్ లెగ్. అందుకనే వైఎస్ఆర్ పార్టీలో గెలవబట్టే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలా. ఇవాళ తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవి పోవడం ఖాయం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడం ఖాయం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. खादर भाषा वाईएसआर कांग्रेस पार्टी यहाँ वेस्ट असेंबली का सीट जब से ये अलायंस में तेलुगुदेशम को जो दिया, बीजेपी को दिया है, उसके सिलसिले में यहाँ के मुसलमान भाई, माइनॉरिटीज़ भाई, वाईएसआर पार्टीज के दलित भाई, क्रिश्चियंस भाई, सब भी जितने भी जो माइनॉरिटीज़ है वो लोग सब लोग मिलके यहाँ एक मुसलमान भाई को सीट को जिताने के लिए जगनमोहन रेड्डी साहब जितने भी जहाँ जहाँ मुसलमान भाई टिके हुए हैं वहाँ मुसलमान भाई को सीट दिया। 4 के 4 सीट कड़पा डिस्ट्रिक्ट, अनंतपुरम डिस्ट्रिक्ट, गुंटूर डिस्ट्रिक्ट, यहाँ कृष्णा जिला में विजयवाड़ा वेस्ट में जलील खान साहब को सीट दिया है। यहाँ मुसलमान भाई की सीट जीतने के लिए वाईएसआर पार्टी तरफ से एक मुस्लिम की तरफ से एक बहुत प्रेस्टेजियस का मामला हो गया है। इसलिए किस हालत में रहो, अगर जलील खान अगर कोई काम नहीं कर रहा है तो भी क्या उसको ये सीट जिताने के लिए ये मुसलमानों की जीत है, ये मुसलमान की शान है। ये सीट जीतने के लिए मुसलमान भाई सब भी मिलके, दलित भाई, क्रिश्चियंस भाई सब भी, वाईएसआर पार्टी के सब भी जितने भी हमदर्द है वो सब लोग इकट्ठा होके यहाँ मुसलमान भाई जलील खान को सीट जिताए हैं। जलील खान को मैं एक ही सवाल करता हूँ, जलील खान सीट नहीं जीता, जलील खान को सीट जिताया गया है। वो अपने ख्याल रख ले, दिल पर हाथ रख ले, कहिए जलील खान को भाई को मुसलमान का सीट, वाईएसआर पार्टी का सीट जिताया गया है। जलील खान कोई सीट नहीं जीता है। मैं जलील खान से भी मैं एक चैलेंज करता हूँ, मुसलमान भाई भी, माइनॉरिटी भाई भी चैलेंज करते हैं, तुम में भी जरा भी शराफत है, जरा भी कोई इंसानियत है, जरा भी कोई इस्लाम की, दीन इस्लाम की तुम्हें कोई भी खिलाफत है, दीन का डर है, अल्लाह का डर है, मैं तुमको चैलेंज करता हूँ कि पहले आप वाईएसआर पार्टी तरफ से आप सीट जीते हैं, वो पार्टी को आप रिजाइन करके फिर इलेक्शन में आप चुनाव के लिए खड़ा हो जाइए। जब आपको दिखाएंगे, आज चंद्रबाबू साहब समझते हैं जलील खान साहब वाईएसआर पार्टी को रिजाइन करके तेलुगुदेशम पार्टी में आए हुए हैं। पूरे मुसलमान भाई, पूरे दलित भाई, थोड़े क्रिश्चियंस भाई, पूरे सब भी मुसलमान सब भी जलील खान पीछे है समझ के बोलते हैं। अब हम दिखाएंगे जलील खान के पीछे कोई मुसलमान नहीं है, कोई गिरा हुआ है, कोई गंदा है, कोई मुस्लिम्स नहीं है। अगर कोई मुस्लिम्स है तो वाईएसआर पार्टी के साथ है, जगनमोहन रेड्डी के साथ है, हमेशा रहेंगे, रहते रहेंगे। జలీల్ ఖాను గడిచిన రాత్రి తెలుగుదేశం పార్టీలో చేరటం మా అందరికీ ఎంతో బాధ కలిగించింది. మాకే కాకుండా ఈ కాన్స్టిట్యున్సీ మొత్తంగా కూడా, ఈ నియోజకవర్గం మొత్తంగా కూడా అతను చేసిన ఈ చర్యని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈరోజు మా గౌరవ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ గారి విగ్రహానికి పాలాభిషేకం చేసి అతను ఈ పార్టీ వదిలి వెళ్ళినందుకు చాలామంది కూడా కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎంతో ఆనందంతో ఈరోజు స్వీట్లు కూడా పంచుకోవడం జరిగింది. దీన్ని బట్టి మరి అతన్ని ఏ ఉద్దేశంతో చేర్చుకున్నాడో ఆ మహానుభావుడికే రాబోయే కాలంలో ఇతని గొప్పతనం ఏంటో తెలిసిద్ది. అసలు నువ్వు ఎందుకు గెలుస్తున్నావా అధికార పార్టీ ముఖ్యమంత్రిని, శాసనసభ్యుల్ని, మంత్రులు అని చెప్పి అంటే మైనార్టీలను ఏదో ఉద్దేశించినట్టు, మైనార్టీలను ఏదో ఉద్ధరిస్తున్నట్టు, మైనార్టీల సంక్షేమం కోసం అంటాడు, కాన్స్టిట్యున్సీ అభివృద్ధి కోసం అంటాడు. ఇతను గతంలో కూడా శాసనసభ్యులుగా చేసి ఈ కాన్స్టిట్యున్సీకి కానీ, ఈ ప్రాంత మైనార్టీలకు కానీ కించెత్తు పని కూడా చేయని ఈ దౌర్భాగ్యుడు ఈరోజు ఈ పార్టీ వదిలి వెళ్ళటం అనేది మాకు చాలా సంతోషదాయకంగా ఉంది. అయితే ఈ సందర్భంగా అధికార పార్టీ వారికి కూడా మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం. మీరు ఇట్లాంటి ప్రోత్సాహాలు, ఇట్లాంటి చౌకబారు రాజకీయాలు చేస్తే జనం ముందు చాలా చులకనవుతారు. రాబోయే కాలంలో మీరు చేసే చర్యలు అన్నిటికీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. తద్వారా ఓటు ద్వారా మీకు తగిన బుద్ధి కూడా ఈ సందర్భంగా చెప్తారని కూడా ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మరి ఇటువంటి చర్యల పట్ల మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన కార్యకర్తలందరికీ కూడా మా స్థాయిలో దిగువ శ్రేణి నాయకులందరం కూడా అండగా ఉండి ఈ కాన్స్టిట్యున్సీలో పార్టీ బతికించడానికి మా సర్వశక్తులు ఒడ్డుతామని కూడా ఈ సందర్భంగా చెప్తూ జలీల్ ఖాన్ చర్యల్ని ఈ సందర్భంగా తీవ్రంగా ఖండిస్తున్నాం.
మైనార్టీ మనోభావాలు జైలుకే వైఎస్ఆర్ పార్టీకి జవాబు జైలుకే ఓటర్లందరూ ఓటేసి గెలిపించిన వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ మా మైనార్టీల్ని ఎస్సీల్ని మా మనోభావాల్ని దెబ్బతీసి ఈ నియోజకవర్గ ప్రతి ఓటర్ని దెబ్బతీసి మమ్మల్ని కింసపరుస్తూ వేరే ఈ డబ్బుల ఆలోచికి పదవుల ఆలోచికి ఇదయ్యి లొంగిబాటు అయ్యి మమ్మల్ని అమ్మేశాడు. మాకు తెలీదా మీకు ఏ ఓటేయాలో? మా నాయకుడిని ఎన్నుకుందో జగన్మోహన్ రెడ్డి గారిని చూసుకొని మీకు ఓటేస్తే గెలిచి ఈ డబ్బుల గురించి నువ్వు లాలూచిపడి కార్పొరేటర్ సీట్లలో కూడా నువ్వు అమ్ముకొని మోసం చేసినా మళ్ళీ ఎమ్మెల్యేగా నిన్ను గెలిపించాం. నీకు కష్టపడి 5 సంవత్సరాలు కష్టపడి మా డబ్బులు మా రక్తంతో మేము శ్రమ చేసి నిన్ను గెలిపించుకున్నాం. ఈ రోజున మా మనోభావాల్ని దెబ్బతీస్తూ నువ్వు మమ్మల్ని అందరినీ అమ్మేశావు. నువ్వు ఒక్కడే కాదు వెళ్ళింది, మా పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే ఓటర్లందరినీ అమ్మేశావు, తీసుకెళ్లి తాకడ పెట్టావు. నీ స్వార్థాలకై మమ్మల్ని తాకడ పెట్టావు. ఖచ్చితంగా నువ్వు కానీ నిజంగా మనిషివైతే రాజీనామా చేసి మళ్ళీ నువ్వు పోటీలో ఇది అప్పుడే ఎమ్మెల్యే, అప్పుడు నీ ఇష్టం ఎలా చేసుకోవచ్చు. మా మనోభావాన్ని దెబ్బతీసే హక్కు నీకు లేదని నేను మనవి చేస్తున్నాను. మా నియోజకవర్గంలో ప్రతి ఓటరు చాలా క్షోభిస్తున్నాడు. ప్రతి చర్చిల్లో కూడా మా నమాజులు చేసుకుంటూ మసీదుల్లో ఇలా అంటా నీకు ఎంతో ప్రార్థనలు చేసి నీకు గెలిపించాం. అలాంటి వాళ్ళు క్షోభ నువ్వు తీసుకున్నావు. ఈ తగినది కాదు, నువ్వు ఖచ్చితంగా రాజీనామా చేయాలని కోరుకుంటూ. ఎమ్మెల్యే గారండి, మీకు ఒక పద్ధతి అనేది ఉంటే నీకు 70 బిల్డింగులు ఉన్నాయి. నేను కనీసం 10 బిల్డింగులు అమ్మి నేను పేద ప్రజలకి ఖర్చు పెడతానని చెప్పిన నాయకుడు నువ్వు. వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో పార్టీ కోసం. ఆడవాళ్ళు మా తల్లులు బిడ్డలు మొత్తం తండ్రి చచ్చిపోయినా సరే రోడ్ల మీదకి వచ్చి ఈ పార్టీ కోసం ఎంత త్యాగం చేస్తున్నారో. అలాంటి పార్టీలో గెలిచి నీకు సిగ్గు శరవం లేకుండా నువ్వు ఇవాళ తెలుగుదేశం జెండా కప్పుకోవటం నీకు ఎంతవరకు సమావేశం? అది నీకు తెలుగుదేశంలోకి వెళ్ళాలంటే ఈ పార్టీకి రాజీనామా చేసి నువ్వు గెలిచి మొగోడిగా వెళ్ళి నిలబడి అక్కడ నిలబడి అప్పుడు ఆ పార్టీకి సేవ చేయి. ఇవాళ నీది పార్టీ కాదు, నీది శాతగాని తరం. ఇది నీ శాతగాని తనం రాజకీయం అంటారు. ఇది నువ్వు బయటకు వస్తే చెప్పులతో చీపిలతో కొట్టే రోజులు త్వరలో ఉన్నాయి. అది గుర్తుంచుకున్నాడు వైఎస్ఆర్ పార్టీ.